స్వార్థం విడిచిన చోటే భక్తి మొదలవుతుంది. ఓం సాయిరాం. స్వాగతం ధుని ధ్వని 28వ ఎపిసోడ్కి. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక సత్యం, స్వార్థం విడిచిన చోటే భక్తి మొదలవుతుంది. భక్తి అంటే కేవలం పూజలు చేయడం, జపం చేయడం కాదు. భక్తి అనేది మనసులో ఉన్న స్వార్థాన్ని విడిచిపెట్టడం. సాయిబాబా ఎల్లప్పుడూ చెబుతారు, స్వార్థమున్న మనసులో దేవుడు నిలవడు. స్వార్థం అంటే నేను, నాదే అనే భావం. భక్తి అంటే ఇతరుల మేలు కోసం నేను ఉన్నాను అనే జీవన విధానం. సచ్చరిత్ర ఉదాహరణ. సాయి సచ్చరిత్రలో ఒక భక్తుడు ప్రతిరోజూ బాబాకు పూలు, మాలలు సమర్పించేవాడు. కాని పక్కింట్లో పేద కుటుంబం ఆకలితో ఉందని తెలిసినా అతను ఒక్కసారైనా వారికి సహాయం చేయలేదు. ఒకరోజు బాబా అతనిని చూసి మృదువుగా అన్నారు, నాకు పూలు కాదులా, పుణ్యాన్ని తెచ్చేది కరుణ. ఆ మాట విన్న భక్తుడి హృదయం కరిగిపోయింది. తరువాత నుండి అతను ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ రోజే అతని భక్తి జీవం పొందింది. ఉపమానం. నది తన నీటిని తానే ఉంచుకోదు. ప్రవహిస్తూ పంటలకు జీవం ఇస్తుంది, జంతువులకు త్రాగునీరు అందిస్తుంది. అదేవిధంగా భక్తుడు తన సుఖం కోసం కాకుండా ఇతరుల మేలు కోసం జీవించాలి. భగవద్గీత వాక్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, నిష్కామకర్మయోగం శ్రేయస్కరం. ఫలాపేక్ష లేకుండా చేసిన పని దైవసేవగా మారుతుంది. అది మనసును పవిత్రం చేస్తుంది, ఆత్మను ప్రశాంతం చేస్తుంది. ముగింపు. సాయిబాబా మనకు చెబుతున్న బోధ, స్వార్థం వదిలిన మనసే నా ఆలయం. మన హృదయం ఇతరుల పట్ల ప్రేమతో, కరుణతో, సేవాభావంతో నిండినప్పుడు దైవం స్వయంగా మన జీవితంలో ప్రవేశిస్తుంది. భక్తి అంటే మనం పొందడం కాదు, పంచడం. స్వార్థం విడిచిన చోటే దైవం కనిపిస్తుంది. ఓం సాయిరాం.